నమశంకరాయ. నరసింహస్వామి వారి జయంతి ఏప్రిల్ 30వ తారీఖు రోజున. మీకందరికీ తెలిసిందే, ఉదయము రాత్రి, పగలు రాత్రి కాని సమయము, అలాగే నింగి నేల కాని చోటు అనగా గడప కేంద్రముగా రాక్షస సంహారార్థమై ఆ స్తంభము నుంచి వెలువడినటువంటి ఆ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంధ్యా సమయంలో సంహరించడం జరిగింది. కాబట్టి ఈ రోజున గడపకి పూజ అనేటువంటిది అత్యంత ప్రామాణికమైనటువంటిది. గడప పూజ ఏ విధంగా చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, వీసా ప్రాబ్లమ్స్, శత్రుబాధల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు మే 1వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో సర్వదోష నివారణ పూజలు, హోమాల్లో పాల్గొనదలిచినటువంటి వాళ్ళు, గోత్రనామాదులు నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు సాయంకాలం మే 1వ తారీఖు రోజున సాయంకాలం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఏప్రిల్ 30వ తారీఖు రోజున స్తంభ పూజ అనేటువంటిది ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవచ్చు. గడప పూజ కూడా చాలా విశేషమైన